పైరసీ సినిమాలు చూసే సినిమా ప్రియులకి మరొక బిగ్ షాక్ తగలబోతుంది. అతి త్వరలోనే మూవీ రూల్స్, తమిళ్ రాకర్స్ లాంటి మరిన్ని వెబ్సైట్స్ కూడా క్లోజ్ అవబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఐబొమ్మ వెబ్సైట్ నిలిచిపోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత నెక్స్ట్ లిస్ట్లో మూవీ రూల్స్ అండ్ తమిళ్ రాకర్స్ మరికొన్ని కీలకమైనటువంటి వెబ్సైట్స్ పోలీసుల నెక్స్ట్ టార్గెట్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వాటిపై వేల కొద్ది ఫిర్యాదులు అందాయి. పైరసీ నెట్వర్క్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సినీ వర్గాలు కూడా కోరుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెక్స్ట్ టార్గెట్లో ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం, అతను చాలా పెద్ద ఎత్తున సంపాదించాడంటూ మనం చూస్తూనే ఉన్నాం. 50 లక్షల మందికి సంబంధించినటువంటి డేటా అతని దగ్గర ఉంది, అతని సబ్స్క్రైబర్స్కి సంబంధించిన డేటా అంటూ తెలిసి నోళ్లు వెళ్ళబెట్టారు. అయితే అది కేవలం తెలుగు సినిమాలే, మొత్తం ఐబొమ్మలో ఎక్కువగా తెలుగు సినిమాలే మనం చూస్తూ ఉంటాం. కానీ నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఇంకా బిగ్గర్ నెట్వర్క్స్. ఎందుకంటే మూవీ రూల్స్ కానీ లేదంటే మరికొన్ని తమిళ్ రాకర్స్ లాంటివి ఇవన్నీ కూడా తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్ అన్ని భాషలకి సంబంధించిన సినిమాలను వీరు గ్యాదర్ చేస్తూ ఉంటారు. పైరసీ చేసి వాళ్ళ వెబ్సైట్స్లో పెడుతూ ఉంటారు. ఒక్క ఐబొమ్మకే ఇంత పెద్ద బడ్జెట్, అంటే 22,000 కోట్ల ఐబొమ్మ వల్ల నష్టపోయారంటే 20 కోట్లకు పైగా ఆదాయం ఐబొమ్మ వల్ల రవికి వచ్చిందంటే పట్టుకునే సమయానికి అతని అకౌంట్లో 3 కోట్లు ఉన్నాయంటే ఇక వీళ్ళ అకౌంట్లో ఎంత డబ్బు ఉంటుంది, వీళ్ళకి ఎంత డబ్బులు వచ్చి ఉంటాయి, ఇప్పటి వరకు ఎంత బిజినెస్ జరుగుంటుంది, ఎన్ని బెట్టింగ్ యాప్స్ కానీ ఎన్ని ఇల్లీగల్ యాప్స్ వాళ్ళు ప్రమోట్ చేసి ఉంటారు, ఇంకా ఎన్ని లక్షల మందికి సంబంధించిన సమాచారం, 50 లక్షల మంది సమాచారం ఒక ఐబొమ్మ నిర్వాహకుడి దగ్గర ఉందంటే వీళ్ళ దగ్గర ఎన్ని కోట్ల మంది సమాచారం ఉండుండొచ్చు. వింటుంటేనే ఊహించుకుంటుంటేనే చాలా భయానకంగా ఉంది. ఇండస్ట్రీకి వీళ్ళ వల్ల ఇంకెంత నష్టం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ వీళ్ళే. ఇంకా పెద్ద చేపలు చాలా ఉన్నాయి, ఐబొమ్మ చిన్న చేప మాత్రమే. అయితే మరొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు వీళ్ళందరినీ ట్రాక్ చేస్తే నెమ్మదిగా ఆ ట్రాక్స్ అన్నీ కూడా కొన్ని ఇండస్ట్రీ వైపు కూడా కదిలే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఇండస్ట్రీలోని కొంతమంది ఈ వెబ్సైట్స్ నిర్వహించే వాళ్ళకి సపోర్ట్గా ఇంటర్నల్గా సపోర్ట్ ఇస్తున్నారని, ఇవన్నీ లీక్ అవ్వడానికి లేదంటే ఆ పైరసీ చేయడానికి ఇండస్ట్రీలో కొంతమంది మద్దతు కూడా వీళ్ళకి ఉంటుంది అనే అనుమానాలు ఇప్పటికే ఉంది అని కూడా ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్నారు. మనం నట్టికుమార్తో మాట్లాడాం, ప్రొడ్యూసర్తో, రామ్ సత్యనారాయణతో మాట్లాడాం, ప్రొడ్యూసర్స్తో. వాళ్ళందరూ చెప్పేది ఇదే, ఇండస్ట్రీలో వాళ్ళే కొంతమంది దీనికి సపోర్ట్గా ఉన్నవాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. సో వాళ్ళందరి పేర్లు కూడా బయటికి రాబోతున్నాయి. బట్ ఈజ్ ఇట్ రియల్లీ దట్ ఈజీ? అంత ఈజీనా? ఇవన్నీ కూడా చేయడం ఖచ్చితంగా కాదు. పోలీసులకి ఇది పెద్ద సవాలే, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి ఇది చాలా పెద్ద సవాల్. ఇది కేవలం టెక్నాలజీతో కూడుకున్న పని మాత్రమే కాదు. వాళ్ళేదో కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, లేదంటే కొన్ని ఫేక్ వెబ్సైట్స్ ఉండొచ్చు, కొన్ని ఫైర్ వాల్స్ ఉండొచ్చు, ఇలా చాలా ఉంటాయి, వాటన్నిటిని క్రాక్ చేయొచ్చు అనుకోవడానికి కుదరదు. కేవలం ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ టెక్నాలజీ, ఇట్స్ ఆల్సో అబౌట్ లాట్ ఆఫ్ ప్రెషర్, లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఈవెన్ ఫ్రమ్ ఇన్సైడ్ ద ఇండస్ట్రీ. సో అతి పెద్ద చేపని అతి త్వరలో పట్టుకోబోతున్నారు. చేప కాదు, చేపలు, తిమింగళాలు బయటపడబోతున్నాయి. ఇప్పుడు బయటపడింది ఒక చేప మాత్రమే. సో మీరేమంటారు? పోలీసులు నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది? ఎవరి వల్ల నిజంగా ఇండస్ట్రీకి నష్టం జరుగుతుంది? ఒక ఐబొమ్మ వల్లనే ఇంత నష్టం జరిగిందంటే, 22,000 కోట్ల నష్టం జరిగిందంటే ఇక వీళ్ళ వల్ల ఎంత నష్టం జరుగుతుంది? కేవలం ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంత నష్టం జరిగితే హిందీ సినిమాకి ఇంకా ఎంత నష్టం జరుగుతుంది, తమిళ సినిమాకి ఎంత నష్టం జరుగుతుంది? సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఇది. ఇట్స్ నాట్ జస్ట్ తెలుగు ఇండస్ట్రీ. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఏం జరిగే అవకాశం ఉంది? మరి వీళ్ళందరి వల్ల నిజంగా మంచి జరుగుతుందా? ఒక ఐబొమ్మ నిర్వాహకుడి దగ్గర 50 లక్షల మంది డేటా ఉందంటే వీళ్ళ దగ్గర ఇంకెన్ని కోట్ల మంది డేటా ఉంటుంది? మీకు సంబంధించిన ఎంతమంది ఫోటోలు, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మీ లొకేషన్స్, ఎవ్రీథింగ్, మీ బ్యాంక్ అకౌంట్స్, మీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్స్, ఇలా ఎవ్రీథింగ్ ఉంటాయి వాళ్ళ దగ్గర. జస్ట్ ఇమాజిన్ వాట్ దే కెన్ డూ టు యూ. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవాలంటే కూడా ఊహకు అందడం లేదు, భయం వేస్తుంది. సో మీ ఒపీనియన్స్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి నేను మా ప్రతినిధి పవన్తో మాట్లాడతాను. పవన్, ఇక నెక్స్ట్
పెద్ద చేపల మీద టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది మన పోలీసులు. చేయాల్సిన అవసరం ఉంది. చేశారో లేదా అనేది ఇంకా మనం కన్ఫర్మ్ చేయకపోయినప్పటికీ కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా. చేస్తున్నారంటూ తెలుస్తుంది. అండ్ చేస్తున్న దానికంటే ఇంకా ఎక్కువ అవసరం ఉన్నట్లు తెలుస్తుంది. సో వాట్ ఆర్ ది డీటెయిల్స్, ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? నెక్స్ట్ టార్గెట్లో ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి అంచనాలు ఉన్నాయి? నందు, ఏదైతే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత సినీ ప్రముఖులందరూ కూడా వెళ్లి ఆ సిపి సజ్జనార్ని కలవడం జరిగింది. సో ఏదైతే పైరసీ భూతాన్ని మీరు అడ్డుకున్నారు, కృతజ్ఞతలు అంటూ కూడా సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున వీరందరూ కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇమ్మడి రవి ఏదైతే ఉన్నాడో అతను అకౌంట్ లో కొన్ని వందల కోట్లు కూడా సీజ్ చేయడం జరిగింది. వెబ్సైట్లన్నీ అన్నిటి కూడా ఈ రోజు ఐబొమ్మకు సంబంధించిన పూర్తి వెబ్సైట్లన్నీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. వెంటనే ఐబొమ్మ నుంచి ఒక మెసేజ్, ఏదైతే మనం వెబ్సైట్ ని ఐబొమ్మని ఓపెన్ చేయడానికి ట్రై చేసి అక్కడ ఒక నోట్ లాంటిది మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇకపై మేము ఇండియాలో ఈ సర్వర్ ఇవ్వలేకపోతున్నాం, మీరు ఇంతకాలం మీకు సేవలు అందించాం, దానికి ధన్యవాదాలు అంటూ కూడా వారు ఏదో ఉచితంగా మనకి ఏదో ఫ్రీగా ఫుడ్ పెట్టినట్టుగా మీకు సేవలు అందించామన్నట్టు కూడా వాళ్ళు చెప్పుకొస్తా ఉన్నారు. సో ఇదంతా కూడా ఐబొమ్మ అనేది రీసెంట్ గా వచ్చినది, కానీ దీనికి ముందు నుంచి కూడా వన్ తమిళ్ ఎంబీ అండ్ తమిళ్ రాకర్స్ అండ్ మూవీ రూల్స్ అని ఈ భారీ తిమింగలాలు ఇవైతే ఒక సినిమా ఇండస్ట్రీకి పట్టిన భూతంలా చెప్పుకోవచ్చు. ఈ వెబ్సైట్లని ఎన్నిసార్లు బ్లాక్ చేసినా, ఎంతసార్లు అరెస్ట్ చేసినా కూడా, అరెస్ట్ చేసిన వారిని వాళ్ళు జైల్లో ఉన్నా కూడా ఈ వెబ్సైట్స్ అనేది రన్ అవుతూనే ఉన్నాయి. టోరెంట్ ద్వారా వీటిని రన్ చేస్తా ఉన్నారు. ఒకసారి వెబ్సైట్ బ్లాక్ చేసినా కూడా మూవీ రూల్స్ లింక్ మార్చి దాన్ని రన్ చేస్తా ఉన్నారు, ఒక టోరెంట్ లో రిలీజ్ చేస్తా ఉన్నారు. సో ఒక వ్యక్తి అందులోంచి డౌన్లోడ్ చేసుకున్నాడంటే ఇంకో వ్యక్తికి మన దగ్గర మొబైల్ నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంది. దీనికి సర్వర్స్ తో పని లేదు, మొబైల్ టు మొబైల్ కనెక్టివిటీ అయ్యేలా చేశారు. ఒకవేళ మూవీ రూల్స్ పై యాక్షన్ తీసుకోవాలన్నా కూడా ఈ టోరెంట్ యూజ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైతే వాడుతున్నారో మూవీ రూల్స్ ని అండ్ మిగతా డౌన్లోడ్ చేసుకుంటున్నారో వాడిన ప్రతి ఒక్కరిని కూడా ఇందులో విక్టిమ్ గా చేర్చాల్సి ఉంటుంది. ఇది మన భారతదేశంలో ఎంతమంది ఈ మూవీ రూల్స్ ని వాడుతున్నారో వారందరినీ కూడా ఈ కేసులో చేర్చాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇన్ని రోజులు కాస్త దీని విషయంలో తగ్గుముఖ పడినట్టుగా, అంటే కాస్త వెనుకడుగు వేసినట్టు తెలుస్తా ఉంది. కానీ ఇప్పుడు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పట్టుకొని అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ మూవీ రూల్స్ అండ్ తమిళ్ రాకర్స్, వన్ తమిళ్ ఎంబీ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మెయిన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు తీగలు లాగితే దొంగ కదిలినట్టు ఇమ్మడి రవిని పట్టుకున్న తర్వాత నెక్స్ట్ టార్గెట్ అయితే ఈ పెద్ద వెబ్సైట్లను పట్టుకోవడం జరిగింది. సో మెయిన్ ఫోకస్ వారిగా పెట్టి ఈ నిర్వాహకులు ఎవరు, ఎక్కడి నుంచి సర్వర్స్ రన్ అవుతున్నాయి అనే దానిపై ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. మరికొద్ది రోజులు త్వరలోనే ఈ మూవీ రూల్స్ ని కూడా షట్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. కానీ సినీ ప్రేమికులు కొంతమంది ఎవరైతే ఈ పైరసీలు చూస్తుంటారో, మూవీ రూల్స్ ని ఆశ్రయిస్తూ ఉంటారో వారందరూ కూడా ఆగ్రహిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే మేము ఇందులో ఫ్రీగా సినిమా చూస్తా ఉన్నాం, ఇవన్నీ కూడా బ్లాక్ చేస్తా ఉన్నారంటూ కూడా వారికి ఆగ్రహిస్తున్నారు. వారికి తెలియట్లేదు ఈ వెబ్సైట్ల ద్వారా మన మొబైల్స్ హ్యాక్ అవుతా ఉన్నాయి, మన మొబైల్స్ కి వైరస్ వస్తా ఉంది, మన డాటా చోరీ చేస్తున్న విషయం వారికి తెలియక కేవలం మూవీస్ చూస్తున్నాం అనే భ్రమతోటి వెబ్సైట్లు వాడుతా ఉన్నారు. వారందరికీ కూడా సిపి సజ్జనార్ అండ్ సినీ ప్రముఖులు కూడా హెచ్చరిస్తా ఉన్నారు. ఈ వెబ్సైట్లు వాడడంతో మీరు కేవలం 2 గంటలు సినిమా చూడొచ్చు, కానీ మీ పూర్తి జీవితంలో డాటా, మీ ప్రైవసీ డాటా అంతా కూడా వారి చేతుల్లో పెడుతున్నారు. దయచేసి వీటి జోలికి వెళ్ళొద్దు అంటూ కూడా పోలీసులు మరియు సినీ ప్రముఖులు హెచ్చరిస్తా ఉన్నారు. సో చూడాలి, మరికొన్ని రోజుల్లో, మరికొన్ని నెలల్లోనే ఈ మూవీ రూల్స్ అండ్ తమిళ్ రాకర్స్, వన్ తమిళమి భర్తం పడతామంటూ కూడా సిపి సజ్జనార్ చెప్తా ఉన్నారు. సో మరికొన్ని రోజులు